హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ ఆంధ్ర రుచి తెలంగాణ ఘాటు. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మార్కాపురం జిల్లా కనిగిరి. నీకు దగ్గర ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. మీరు సీరియల్లో చేసే ఆ అరాచకాలు అద్భుతాలు అన్ని చూసి చాలా హ్యాపీగా ముందుకు వెళ్తున్నాం. అంటే అప్పుడప్పుడు ఎంత క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉంటే అరాచకాలు అంటారు ఏంటండి మీరు? అరాచకాలు కూడా చేస్తుంటారు కదా. అబ్బాయిలు చేయిస్తారండి, అలాగే ఏం చేద్దాం. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. శ్వేత గారు ఏంటి సంగతులు చెప్పాలి సార్ మీరే. అంతా బానే ఉంది కదా? శ్వేత గారు అంటే కనిగిరిలో అందరూ హడలెత్తిపోతున్నారని నిజమేనా? లేదులేండి సార్, ఇప్పుడే అనుకున్నాం. నిఖిత గారు చెప్పారు చూడడానికి క్యూట్ గా ఉన్నా వెనకాల ఉండే ఒక అదే కదా. అదే అదే శ్వేత గారు చూడడానికి ఇలా సాఫ్ట్ గా ఉంటారు కానీ అసలు శ్వేత గారు అంటే ఆ వీధిలో అందరూ భయపడతారంట. అవునా? సార్ ఏదో రోజు పొద్దుటే ప్యాడ్ తీసి ఇదిగో అక్క ప్యాడ్ తీసుకో అంటారంట. మధ్యాహ్నం ఇదిగో అక్క పెరుగు తీసుకో అంటారంట. అన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తారంట. లేదులేండి సార్, ఓన్లీ ప్యాడ్ వేస్తున్నారా? ఏది చెయ్యము, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఓన్లీ ఫ్రెండ్షిప్. సో ఫ్రెండ్షిప్ అంటే పేడలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని మేము చెప్పాం. అంతే అంతే కదా? పేడలా కాదు, ఫెవిక్విక్ లా. వన్ డే లో ప్రపంచం ఎండ్ అయిపోతుంది, ఇంకేం లేదా తర్వాత. అందరూ ఎవరి కాళ్ళు. సో నువ్వేం చేస్తావు వన్ డే? ఫేవరెట్ ఫుడ్స్ ని ఎంజాయ్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. తిండా ఓకే, మొత్తం అన్ని తెచ్చుకొని కుమ్మేసేసి తినాలనుకున్న ఫేవరెట్ వి. నిఖిత గారు మీరు ఏం చేస్తారు వన్ డే లో అయిపోతుందంటే? నాకెందుకు బామలు సత్యభామలు ప్రోగ్రామ్ మీరు చేస్తున్నారు కదా, సో ఆ లాస్ట్ డే మొత్తం నేను అన్ని ఎపిసోడ్స్ వన్ డే వద్దు అసలు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. చెప్పు ఇంకా ఇంకా. షాపింగ్ చేసేస్తా బాగా వన్ డే లో. ఎందుకు ఇంకా నెక్స్ట్ వేసుకోవడానికి లేదు కదా? చేయడం వేసుకోవడం. అచ్చా, షాపింగ్ వెళ్ళడం వేసుకోవడం. వెళ్ళడం, షాపింగ్ చేయడం, ఎమ్మటే దాన్ని వేర్ చేయడం, వదిలేసి రావడం, పడేయడం, అంతే. ఈ లోపల తినడం, అంతే. బావ గురించి ఏం పట్టించుకోవాలి? ఇంకా వన్ డే లో ఎండ్ అయిపోతుంది అన్నాక ఇంకా తనెవరో నేనెవరు. నువ్వు ఫుల్ ఎంజాయ్ చేయి. కనిగిరిలో ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా? అబ్బా అన్ని సూపర్. చలో మరి టైం టెస్ట్ చెప్తే జాగ్రత్తగా వినండి. కనిగిరి సెంటర్ లో కలర్ఫుల్ గా ఉందని ₹1,00,000 పెట్టుకున్న కొత్త కోక అల్మారాలో పెడితే తెల్లారేగలోగా కొరికేసింది కొంటే ఎలక. చాలా పెద్దది. కనిగిరి సెంటర్ లో కలర్ఫుల్ గా ఉందని ₹1,00,000 పెట్టుకున్న కొత్త కోక. కనిగిరి సెంటర్ లో కలర్ఫుల్ గా ఉందని ₹1,00,000 పెట్టుకున్న కొత్త కోక అల్మారాలో పెడితే రాత్రికి రాత్రే కొరికేసింది కొంటే ఎలక. అల్మారాలో పెడితే రాత్రికి రాత్రే కొట్టేసింది కొంటి వెలక. కొట్టేయలేదు, కొరికేసింది. కొరికేసింది కొంటే ఎలక. రెండు కలిపి చెప్పు. కనిగిరి సెంటర్ లో కలర్ఫుల్ గా ఉందని కొంటే కొత్త కోక. ఎక్కడ తీసుకెళ్ళాడు బావ పెళ్ళవగానే ఫస్ట్ టూరు? షిరిడి. ఆ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్. ఓకే సూపర్. చెప్పు ఇంకొకసారి చెప్పరా. కనిగిరి సెంటర్ లో కలర్ఫుల్ గా ఉందని ₹1,00,000 పెట్టుకున్న కొత్త కోక అల్మారాలు పెడితే రాత్రికి రాత్రే కొరికేసింది కొంటే ఎలక. కనిగిరి సెంటర్ లో కొత్తగా ఉందని కనిగిరి సెంటర్ లో కలర్ఫుల్ గా ఉందని కొన్న ₹1,00,000 కోక అల్మారాలో పెడితే రాత్రికి రాత్రే కొట్టేసింది కొంటే ఎలక. నేను ఎప్పుడు దొంగతనం అన్నానో కొట్టేసిందిలోనే ఉంది. ఆల్ రైట్, నెక్స్ట్ మన ఇంకో ఎంటర్టైనర్ నారాయణ సిస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నాను. బావగారి పేరేంటి? రమణయ్య. రమణ. ఎప్పుడైనా మిమ్మల్ని బావగారు ఎత్తుకున్నారా? లేదు. ఏ ఎత్తలేరు. ఆ సాహసం చేయలేదా? నాకు తెలుసు ఎందుకనో. అలా రెడీ అయితే సగం వెయిట్ అక్కడే ఉంటుందండి. చెప్పండి. బంగారం పెట్టుకున్నప్పుడు ఎత్తమనండి. రమణ అంటే లోడ్ ఎత్తాలి మరి. అవునా, లోడ్ ఎత్తాలరా. ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన లోడ్ ఎత్తడం మొదలెట్టి? 15 years. 15 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఎత్తలేకపోయారు. లేదు. మీరు మాత్రం బంగారం బాగా దిగేశారమ్మా. బావగారు ఈ పెళ్లి రోజుకి కొన్నారా పుట్టినరోజుకి కొన్నారా? ఇది 1 gram గోల్డ్. ఏం చేస్తాడు రమణ? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే వెనకాల 4-5 అమ్మాయిలు బానే ఉంటారమ్మా, చూడాలి మరి కదా. నలుగురితో బాగా వ్యవహారం చేస్తారు. ఒక్కసారి
1 డేలో అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది అంటే ఏం చేస్తావు 1 డేలో? ఫ్యామిలీ మెంబర్స్ ని అలాగే ఫ్రెండ్స్ ని ఈ అన్ని పిలిచి లోపల అయిపోతాయి ఇక్కడ. అంత fast గా అంటారా? ఫోన్ లో పిలిచేసరికి ఉన్నదే మనకి 24 గంటలు. నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరిని పిలుచుకుని చక్కగా పాటలు డాన్స్ పెట్టుకుని అలాగే మంచిగా మటన్ చికెన్ పలావ్ ఇవన్నీ చేసుకుని హ్యాపీగా తినేసి అందరు డాన్స్లు వేసి నాకు పాట పాడాలనే ఒక కోరిక ఉంది. అలాగే వాళ్ళ ముందు పాట పాడేసి ఎంజాయ్ చేస్తారు. ఏ హీరోయిన్ ఇష్టం బావకి? ఒకరని ఏం లేదు, అందరూ నచ్చుతారు. రోజుకొకరు. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. మన రమణ భావం చేసుకోకపోతే ఏ హీరోయిన్ చేసుకునేవాడివి? ప్రభాస్. చేసుకునేదానివి? హీరోనా? ఆ. హీరోని చేసుకోను, వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. ఏంటి మన సాఫ్ట్వేర్ రమణ కంటే బిజీగా ఉంటారు వాళ్ళు? బట్ అవును, వాళ్ళే బిజీగా ఉంటారు. వాళ్ళే? అవును. మన బావ కంటే? అవును, బావకి సాటర్డే సండే అంటే హాలిడే ఉంటది, వాళ్ళకి ఎక్కడ షూటింగ్ లోనే బిజీగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి సండే సాటర్డేనే పని, మిగతా అంతా ఖాళీ. ఈ శాఖలే వద్దంటుంది. జాగ్రత్తగా విను. చెప్పండి. ట్రలలిలలలలా. హ? ఎలాగెలాగెలాగెలాగెలాగా ట్రలలల ట్రలల తాటి చెట్టెక్కి ఉయ్యాలు ఊగాల లలలల లలల లవంగం లాలీపాప్లా తినాలా. బావ రాగానే డోర్ తీయగానే చెప్పాలి నువ్వు. ఏది ఇలా డోర్ తీసావు చెప్పు. ట్రలల ట్రలల పారిపోతాడు వెనక్కి. తాటి చెట్టెక్కి ఉయ్యాలు ఊగాల లలలల లలల లవంగం లాలీపాప్లా తినాలా. ఆయన పాపం ఇప్పుడు ఈమెను తీసుకెళ్లి తాటి చెట్టు ఎక్కి ఎక్కడ ఉయ్యాలు ఊగిస్తాడో ఏంటో. ఏంటి సార్ నా సంగతిలో? చెప్పాలి సార్ మీరే. ఎలాంటి హస్బెండ్ కావాలి? ఆగో పని చెప్తా నీకు. డిఫరెంట్ గా స్వయంవరం ప్రకటిద్దాం. ఓకే, ఆ స్వయంవరానికి 4 హీరోలు కావాలి అంటే ఏ హీరోని పిలుద్దాం? ఆ హీరోలో వంట ఎవరికి బాగా వచ్చు అంటే వాళ్ళని పిలుస్తాం. ఇప్పుడు వంట నేర్చుకొని రావాలా హీరోలు కూడా? మనకు రాదా? వచ్చు. ఏమేమి వచ్చు అమ్మా తిరిగి చెప్పు. అంటే ఏదైనా చేస్తా. వెన్నీళ్ళు అలా కాదు, ఏదైనా చేస్తా కానీ యూట్యూబ్ పెట్టుకొని చేస్తా. మొత్తానికి ఏ హీరో అయినా వంట వస్తే ఆ హీరో. ఓకే, అందరికి వంట వచ్చండి హీరోలు అందరికి. ఏమని పిలుద్దాం? ఇంటి పనులు ఎవరికి బాగా వస్తే వాళ్ళలో. ఇంకోటి ఉందా? కండిషన్ అయిపోయింది అనుకున్నా నేను. వంట పనులు వచ్చి ఉండాలి, ఆ తర్వాత ఇంటి పనులు వచ్చి ఉండాలి, తర్వాత అవి కూడా వచ్చంట. అప్పుడు ఇంకా చెప్పు 4 పేర్లు చెప్పు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్, ఏ వుడ్? నాకు తెలుగు ఒక్కటే వచ్చేసరి తెలుగు వాళ్ళు. తెలుగే? తెలుగులోనే. ఓకే, టాలీవుడ్. ప్రభాస్. ఖాళీగానే ఉన్నాడు కదా, పిలుద్దాం. ఆ తర్వాత రామ్. ఓహో, బాగా బ్యాచులర్స్ ని సెలెక్ట్ చేస్తుందండి మా సిస్టర్. రామ్. ఇంకా బ్యాచులర్స్ ఎవరున్నారు? ఏ పెళ్ళైనోడు వద్దా? ఇప్పుడు ట్రెండ్ అదే కదా, పెళ్ళైన వాళ్ళే మళ్ళీ పెళ్లి చేసుకోవడం. వద్దా ఆ ట్రెండ్? వద్దు సార్, వద్దు. ఖాళీగా బ్యాచులర్స్ హీరోస్ ఎవరున్నారు ఇంకా? నీకు దగ్గర చెప్పండి 4 పేర్లు. అంటే మీరు ఎలాగో ఆలోచించి ఆ ఫోటోలు పెట్టుకుంటారు కదా మీ బెడ్ కింద, పెళ్ళవని హీరోల ఫోటోలు. అది చెప్పండి. అది ఓన్లీ నేను ఒకటే దాచిపెట్టుకుంటా, అందరికి ఎందుకు చెప్తాను? ఏ పాప, ఆమెకు కూడా పెళ్ళవలేదు. 4 మీకు కావాలా? 2 ఇవ్వచ్చు అంటే ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటే 4తో మాట్లాడు. 1 డేలో ఎండ్ అయిపోతుంది వరల్డ్ అంటే ఏం చేస్తావు 1 డేలో? నేను సోఫాలో కూర్చొని ఈ ఎపిసోడ్ రిపీట్ మోడ్ లో ప్లే చేసుకొని చూస్తాను. పనిష్మెంట్ అనుకుంటున్నా లేకపోతే ఇది ఆపరేషన్? పొగిడిందో తిట్టిందో తెలియట్లేదు. ఎపిసోడ్ చూస్తారా భార్గవ్ గారిని చూస్తారా? అంటే ఈ ఎపిసోడ్ లో నన్ను చూసుకుంటాను. ఓకే, అచ్చా. ఇప్పుడు చేసిన ఎపిసోడ్ ని రిపీట్ మోడ్ లో పెట్టుకొని చూసుకుంటావు. అదేదో సినిమాలో రమ్యకృష్ణ గారు రిపీట్ మోడ్ లో చూసుకుంటారు చూసారా, అలాగనమాట. అసలు నా భూతో నా భవిష్యత్ ఇలాంటి ఆన్సర్ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. జాగ్రత్త. శరశ్చంద్రిక తేజయామిని. శరశ్చంద్రిక తేజయామిని. నిలోత్పలనివే మందగామిని. నిలోత్పనివే మందగామిని. ప్రమద్దీపిక హంసభామిని. ప్రమద్దీపిక హంసభావని. 3 కలిపి చెప్పు. శరశ్చంద్రిక తేజయామిని, నిలోత్పనివే మందగామిని. ఆహా, వచ్చింది. లాస్ట్ ఇంకా రావట్లేదు. ప్రమద్దీపిక హంసభామిని. ప్రమద్దీపిక హంసభామిని. మళ్ళీ ఫైనల్. శరశ్చంద్రిక తేజయామిని, నిలోత్పనివే మందగామిని. మీరు ఒక లైన్ చెప్పరా? ప్రమద్దీపిక హంసభావని. మళ్ళీ ఫస్ట్. శరశ్చంద్రిక తేజయామిని, నిలోత్పనవియే మందగామిని. ఏంటది? దాని ముందు లైన్ చెప్పనా? ముందు లైనా? ఏది? సహనా సహనా నాసకి సహనా.
సహనా సహనా సహనా. ఆ? ఆ. చప్పట్లో. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ నిఖిత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలా అప్పుడప్పుడు మా షోకి వచ్చి మాకు అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఓకే, డెఫినెట్ గా. థ్యాంక్ యూ. ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన అద్దరిపోయే ఎంటర్టైన్మెంట్. మరింత హుషారుగా మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. దబిడే దిబిడే. ఆల్ రైట్, అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా దబిడి దిబిడి బ్యాచ్ అరుణ, సుప్రజ, వరలక్ష్మి, ప్రియాంక రెడీగా ఉన్నారు. ఏం చేస్తారో చూద్దాం. ఓకే, టర్న్ మ్యూజిక్. రత్నగిరి సామ్రాజ్యపు యువరాణి రంగనాయకి. నత్తకి సామ్రాజ్యపు యువరాణి జానకి. గో. రంగనాయకి అలా జానికి వెళ్ళింది. నత్తకి సామ్రాజ్య యువరాణి జానకి. నత్తకి సామ్రాజ్య యువరాణి జానకి. నత్తకి సామ్రాజ్య యువరాణి జానకి. నత్తని సామ్రాజ్య యువరాణి జానకి. శ్యామజువే. జానకి. నత్తని శ్యామజువే. నత్తకి సామ్రాజ్య యువరాణి జానకి. నత్తని శ్యామజువే జానకి. అబ్బా, ఇదేదో కిలికి భాషలో ఉంది. నత్తని శ్యామజువే జానకి. మళ్ళీ చెప్పొకసారి. నత్తని అత్తిలి శ్యామజువే సామజోడి సత్తి బాబు. జానకి. జానకి. నత్తని శ్యామజువే జానకి. అత్తిలి సామబోను జానకి. ఓ ఓ. అత్తిలి 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 సామబోను జానకి. అత్తిలి సామబోను జానకి. ఇది ఏ భాష? మన అత్తిలి తెలుగులో లేదు. సాంబో సాహిరి. ఏది మైక్ తీసి చెప్పండి ఒకసారి. అత్తిలి సాంబో సాహిరి. సాంబో సాహిరి. ఏంటి మంత్రం? ఏదో ఒకసారి చెప్పి మంత్రం వల్ల ఉపయోగాలు చెప్పండి మా వాళ్ళకి. అత్తిలి సత్యబాబు సినిమా. మీరు చెప్పండి అమ్మా. అత్తిలి సామబాము జానకి. ఆ, ఆ, ఆ. అత్తిలి సానుబాను జానకి. సాను బాను. ఈ సాను బాను ఎవరు? కనిగిరిలో ఉన్నారా లేదా పక్కూరులో ఉన్నారా? ఈ అక్కకి అబ్బా జానకి అని ఒకటి అర్థమైంది. జానికి ఒకటి అర్థమైందా? ముందు ఏదో చెప్పావు కదా. చెప్పా కానీ అర్థం కాల. వాళ్ళకి అర్థమైందో లేదో నాకు తెలియదు. అత్తిలి సామ్రాజ్య రత్నగిరి సామ్రాజ్యపు యువరాణి రంగనాయకి. రంగనాయిక. జానకి అనే జానకి అనే వచ్చింది. ముందు అంతా ఏదో బాగా చెప్పినట్టు జానకి వచ్చిందట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. అనుష, భార్గవి, ఉమా అండ్ లక్ష్మి. రెడీనా? టర్న్ మ్యూజిక్. కొట్లో కోడి తోటలో జోడి. కొట్లో కోడి తోటలో జోడి. కొట్టుడు కొట్టు. తోటలో జోడి. కొట్లో కోడి తోటలో జోడి. కొట్టుడు కొట్టు దొంగల జోడి. కొట్టుడు కొట్టుడు. కొట్టుడు కొట్టు దొంగల జోడి. వద్దు వద్దు దొంగల జోడి. కోన. కొట్టుడు కొట్టు దొంగల జోడి. వద్దు వద్దు దొంగల జోడి. కోనసీమ. మీకు వచ్చింది చెప్పి. ఓ, కోనసీమకి వెళ్ళావా మనం? అయిపోయిందా? చెప్పు. వద్దు వద్దు కోనసీమ స్వీట్లు. స్వీట్లా? వద్దు వద్దు కోనసీమ స్వీట్లు. వద్దు వద్దు కోనసీమ స్వీట్లు. వద్దు 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 కోనసీమ స్వీట్లు. హగ్ చేసుకోండి ఇద్దరు. హగ్. వద్దు వద్దు నీకు వద్దు వద్దు రావాలి. రావాలి. కోనసీమ స్వీట్లు. వద్దు వద్దు నీకు కోనసీమ స్వీట్లు. పోవాలి. పోవాలి. వద్దు వద్దు కోనసీమ సోమసిల్లి. కోనసీమ రావాలి. కోనసీమ హెయిర్ సెల్. కోనసీమ స్వీట్లు. సిల్లి. కోనసీమ. కోనసీమ సోమసిల్లి. వద్దు వద్దు కోనసీమ సిల్లి స్వీట్లు. కోనసీమ రావాలి. చెప్పు. రావాలి. ఓకే, తీసాడు చెప్పు. వద్దు వద్దు కోనసీమ. అసలేం అర్థం కల సౌండ్. అది ఏం అర్థమైతే చెప్పు, దానికోసం మేము వెయిటింగ్ ఇక్కడ. వద్దు వద్దు కోనసీమ అని వినపడింది. వద్దు వద్దు కోనసీమ అని. మీరు చెప్పండి. వద్దు వద్దు కోనసీమ స్వీట్లు. అవునా? ఎందుకు వద్దు? అదే చెప్పింది. అదే చెప్పింది. ఏడక్క ఈ సిస్టర్కి అమ్మా.
వద్దు వద్దు కోనసీమ స్వీట్లు. స్వీట్ ఏ షుగర్ ఎవరికి లేదే. ఇటీ 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 చెప్పు అనుష. కొట్టు కొట్టు దొంగల జోడి. కొట్టు కొట్టు దొంగల జోడి అంట. మేమేమనుకున్నాం, కొట్లో కోటి తోటలో జోడిని సోమశిల కోనసీమ. కంగ్రాచులేషన్స్ కోనసీమ వెళ్ళి ఆగండి. అప్పుడే అయిపోలేదు, ఎంటర్టైన్మెంట్ మరింత ఉంది, మరింత జోష్తో. ఇక మొదలు పెడతాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం పోలా అద్దరి పోలా అనే ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, మీరు ఒకటి ఇలా అట్ట తీసుకొని చాట్ అనుకోండి. సో ఇటువైపు వాళ్ళు ఎల్లో బాల్స్ తీసుకోవాలి, ఇటువైపు వాళ్ళు పింక్ బాల్ తీసుకోవాలి. ఈ బాల్ దీని మీద పెట్టి ఇట్లా పైకి ట్యాప్ చేసుకుంటూ వెళ్ళి ఆ గ్లాస్లో పోయాలి. ఓకే, సో నేను ఇచ్చిన టైంలో ఎవరు ఎక్కువ బాల్స్ తీసుకెళ్ళి ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క బాల్ వేస్తారో అన్ని పాయింట్లు వస్తాయి. 3, 2, 1 స్టార్ట్. ఎగరండి. ట్యాప్ 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 పైకి పైకి. కింద రా, ఫాస్ట్ గా రా. నెక్స్ట్ ఇంకో బాల్. మీరు ఎల్లోనే ట్యాప్ ట్యాప్ పైకి. అది శ్రీదేవి గారు గుడ్. ఎడ్జ్ లో పెడితే ఎగురుతుంది. ఎడ్జ్ 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 చివరికి పెట్టండి. అది చెరగండి అక్కడ స్లో చేయండి. నెక్స్ట్ 9 బాళ్ళు ఉన్నాయి, 9 బాల్ తీసుకెళ్ళచ్చు, కానీ పైకి అది ట్యాప్ చేయాలి బాగా. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So 1, 2, 3, 4. 4 పాయింట్లు. 1, 2, 3 పాయింట్స్. విజయలక్ష్మి గారు 4 పాయింట్లు సాధించారు, శ్రీదేవి గారు 3 పాయింట్లు సాధించారు. సో మీకు 4 పాయింట్స్, 3 పాయింట్స్. నెక్స్ట్ వచ్చేవాళ్ళు మీకంటే తక్కువ ఆడతారో ఎక్కువ ఆడతారో చూద్దాం. ఆల్రెడీ ఓషియంలో మనం ఆడుతున్నాం పోలా అదిరిపోలా అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి భవానీ అండ్ ప్రత్యూష రెడీగా ఉన్నారు. ఇదిగో నీ చాట్ నువ్వు తీసుకో, నీ పింక్ బాల్స్, నీ ఎల్లో బాల్స్. ఓకే, రెడీ? బాల్ తీసుకోండి. 3, 2, 1 స్టార్ట్. ట్యాప్ ట్యాప్ పైకి. లాస్ట్ స్లో చేసి గ్లాస్లో వేయాలి. నెక్స్ట్ ట్యాప్ పైకి పైకి. బాగా ట్యాప్ చేయాలి స్లోగా. ఆ ఎల్లే లోపల స్లో అండి, ఇక్కడ ఎక్కువ ట్యాప్ చేయండి. అది హైట్ ట్యాప్ చేయాలి. స్లోగా అది. బాగా ట్యాప్ చేయాలి. ఒక గ్లాసులో 2 బాల్స్ పడినా పాయింట్ ఉండదు. Done. 5, 4, 3, 2, 1 and stop. 1, 2, 3, 4, 5. భవానీ గారు 5 పాయింట్స్. ప్రత్యూష గారు 1, 2 and 3 పాయింట్స్. భవానీ గారు 5 పాయింట్లు సాధించారు, ప్రత్యూష గారు 3 పాయింట్లు సాధించారు. కూర్చోండి. ఆల్రెడీ ఓషివెంగ్ లో మనం ఆడాం పోలా అదిరి పోలా అనే ఆట. 5 పాయింట్లతో విన్నర్ గా నిలిచారు భవానీ. 4 పాయింట్లతో రన్నర్ గా నిలిచారు విజయలక్ష్మి గారు.
కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. ఆల్రైట్, చూసారు కదా, ఇది మన కనిగిరి భామలు అందించిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి, సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన సంజమినిలో భామలు సత్య భామలు. బాయ్.